శివలింగం అనేది స్వయంభూ లింగం. ఈ లింగానికి ఎవరు ప్రతిష్టాప శివలింగం కాదు. అలాగని ఇది కాశీలాగే జ్యోతిర్లింగం కూడా కాదు. మనం లోపల అభిషేకం చేసే శివలింగం అనేది ద్వాపరయుగంలో అది ఒక పెద్ద ముదవృక్షం అనమాట, ఇప్ప చెట్టు. ఆ చెట్టుకు మాత్రం రెండు కొమ్మలు ఉండేవి. ఈ అరణ్యం మొత్తం కూడా ఇప్ప చెట్లే, కానీ మిగతా చెట్లు అనేవి తన యొక్క ఋతుమార్గంలో ఇప్ప పూలు కానీ ఇప్ప మొగ్గలు కానీ పూస్తుండేది. ఆ లోపల ఉండే లింగం అనేది ఇప్ప చెట్టు కదా, ఆ ఇప్ప చెట్టు మాత్రం నిత్యం కూడా ఇప్ప పూలు పూస్తుండేది. ఈ అరణ్యానికి చిత్రచేనుడు అనే గంధర్రాజు ఉండేవాడు. తనకిద్దరు భార్యలు, పెద్దావిడ పేరు చిట్టి, రెండావిడ పేరు చిట్కల. రాజు తాలూకు పెరట్లో ఇప్ప చెట్టు ఉండేది. ఇప్ప పూలు కోసం ఇద్దరు భార్యలు కూడా నిత్యం కూడా గొడవలు ఆడుకుండేవాళ్ళు. రాజు చూశాడు, అయ్యో ఒక భర్తకి ఇద్దరు భార్యలు బతికే బహిరంగం, కలహానికి కారణం చెట్టే కదా. ఈ చెట్టులవతంలో గొడవకొని మొల్లోనికి తీశాడు, చెట్టుని ఛేదించాడు. చెట్టునైతే ఎప్పుడైతే ఛేదించాడు, చెట్టు తాలూకు పైభాగం పోయి కింద భాగం నుంచి ఒక తేజస్విని అగ్నిజాలు వచ్చి చక్రరూపం పోయి శిలరూపం ఇక్కడ మోక్షానికి శ్రీముఖలింగేశ్వర స్వామి వారుగా వెలిచారు. ఈ దేవాలయ నిర్మాణం జరిగి సుమారు 3000 సంవత్సరాలు అవుతుంది. 2వ శతాబ్దం దేవాలయం. చాలగంగ అనంతవర్మ కామందుల వజ్రస్సులో ఆ టైంలో నిర్మాణం జరిగిందనమాట. ఆ వెనక ఒక తొట్టిలాగా ఉంటుంది, మట్టి గోలె. పూర్వం ఈ ఊరిలో కుమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు నాగన్న. 60 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేదు. సంతానం కలిగినట్లుగా అయితే 2 మట్టి గోళెలు ఇచ్చుకున్న శివానికి మొక్కున్నాడు. 60 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. సంతానం కలగగానే ఇక్కడ నది ఉంది, నది పేరు వంశధార నది. ఆ ఒడ్డుకి వెళ్ళాడు, మట్టిని తెచ్చాడు. మట్టిలో పంచామృతాలు వేసి కాలు తగలకుండా చేతులతో మట్టిని మద్దం చేసి కొల ప్రమాణాలు లేకుండా 2 గోళాలు తయారు చేశాడు. అన్ని ద్వారాలు దాటును కానీ లోపల గర్భల ద్వారం దాటలేదు. గోళాన్ని చూస్తే పెద్దదైపోయింది, ద్వారం చూస్తే చిన్నదైపోయింది. నట్టడం వల్ల ఒకటి అనేది భిన్నం అయిపోయింది, మిగతాది ఒకటే ఉంది. శివ 60 సంవత్సరాల తర్వాత సంతానం ఏ విధంగా ఇచ్చావో, నేను ఇచ్చే వస్తువులు తీసుకోలేదు, నీవిచ్చే సంతానం కూడా నాకు అక్కర్లేదు శివ అనుకొని ఆ తొట్లో బిడ్డల్ని పూజా ద్రవ్యాలన్నీ కూడా ఆ గోళం కూడా అక్కడ విడిచిపెట్టాడు. కుమ్మరవాడి ఇంటికి పోయాడు. పూజారు కూడా తాళాలు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ కుమ్మరవాడు తాలకు బతికి మెచ్చుకొని ఆ ముఖలింగేశ్వర స్వామి వారు వెనక భాగం తెచ్చుకున్నారు. తెల్లవారు అర్చకుడు వచ్చాడు. తలుపులు తాళాలు తీగ గోళము గోళలో బిడ్డ పూజా ద్రవ్యాలన్నీ కూడా స్వామి తాలకు వెనక భాగం ఉన్నాయి. వెంటనే కుమ్మరవాడు కోరుపెట్టాడు. కుమ్మరనాగలు వచ్చాడు, తమ కుమార్తెను తీసుకున్నారు. దాని నింపుగా పాలు పంచామృతలు వేసి స్వామికి అభిషేకం చేశారు. నేటికి కూడా సంతానం, ఉద్యోగం, కళ్యాణం లేని వాళ్ళు గ్రాసీతులు బాగలేకపోయినా ఆ తొట్టిని ముట్టుకొని నమస్కారం పెట్టుకుంటే మనసులో ఉన్న ఏ కోరుకుంటే ఆ కోరిక జయప్రదం అవుతుందన్నమాట. ఆ కోరిక నెరవేరిన తర్వాత సన్నిధానంకి వచ్చి దాని నింపుగా బియ్యం పోసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు అనమాట. అది గోళాంతర చరిత్ర.